టాలీవుడ్లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి కాస్టింగ్ కౌచ్పై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామనే పేరుతో మహిళలపై జరిగే అనుచిత ప్రవర్తన, కాస్టింగ్ కౌచ్, కెరీర్ ఆరంభంలో ఓ ప్రముఖ వ్యక్తి వల్ల తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు. ఆ చేదు అనుభవాన్ని ఎదిరించినందుకు తనపై ఏ విధంగా ఇండస్ట్రీలో నెగటివ్ ముద్ర వేశారో వివరిస్తూ చాందిని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి ప్రారంభంలో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి ఆదరణ పొంది ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన ఈమె 2015లో వచ్చిన కేటుగాడు సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. అదే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవంలో ఒక చిన్న పాత్ర చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను సంప్రదించాడని తెలిపారు. ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు అంబాసిడర్గా ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి మొదట తన తల్లి సమక్షంలోనే మాట్లాడిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఫోన్ చేసి తన రూపురేఖల గురించి చాలా చులకనగా మాట్లాడాడని వెల్లడించారు. ఆ బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్ దక్కాలంటే కొందరిని సంతోషపరచాలంటూ పరోక్షంగా కమిట్మెంట్ ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడని చాందిని తెలిపారు. తాను అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ వ్యక్తి తన తల్లికి ఫోన్ చేసి అత్యంత అసభ్యకరంగా మాట్లాడటంతో మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి చాందినికి పొగరు ఎక్కువని, ఆమెతో పనిచేయడం చాలా కష్టమని ఇండస్ట్రీలో దుష్ప్రచారం మొదలుపెట్టాడని, ఆ చెడు ముద్ర ఇప్పటికీ తనను వెంటాడుతుందని ఆమె వాపోయారు. అయితే 2024లో తన సినిమా ప్రమోషన్స్ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో అదే వ్యక్తి మళ్ళీ ఎదురైనప్పుడు ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా అని అతడి ముఖం మీదే నేరుగా నిలదీసి తన ధైర్యాన్ని చాటుకున్నానని చాందిని చెప్పారు. ఎన్నో అడ్డంకులు దాటుకొని మను, కలర్ ఫోటో, గామి, ఎవం, మ్యూజిక్ షాప్ మూర్తి, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు దక్కించుకొని చాందిని నటిగా తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అడ్డదారుల్లో అవకాశాలు సంపాదించే కంటే నిజాయితీగా కష్టపడటమే మేలని ఆమె స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.